సో టుడే అయితే మనకు ఇప్పుడే ఒక తాజా వార్త అందింది మనకి. పవన్ కళ్యాణ్ గారు మంచి మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి ఎర్రచందనం వాళ్ళకి. సో ఇలా ఉండాలండి, లీడర్ అంటే ఇలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు లాగా ఉండాలి. ఎక్కడ మొన్న ఒకటి రోడ్ల విషయంలో ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పోస్ట్ చేశారనమాట. సో అలా పోస్ట్ చేసినప్పుడు వెంటనే ఆయన 24 hours స్పందించి ఆయన్ని ఏమంటారు ఆ రోడ్ అనేది వేయించడానికి ఆ అదే స్టార్ట్ చేశారనమాట, పెద్దవాళ్ళకి చెప్పారనమాట. సో అలా ఉన్న లీడర్ అంటే ఇప్పుడు ఈ రోజు ఎర్రచందనం కూడా అలానే ఆపాడు. సో ఆపుతున్నాడు కూడా. అసలు ఆయన అక్కడ ఎంట్రీ ఇస్తుంటే ఇదేమో కొత్త సినిమానా లేకపోతే నిజంగానే రాజకీయంలో అక్కడ జరుగుతున్న విషయం అని నాకైతే అర్థం కాలేదన్నమాట నిజంగా. సో దీనికి ఒక స్టోరీ ఉంది మనకి. పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దేవుడు, ఆయన రక్తం అనేది అక్కడ ఆ ప్లేస్ లో పడడం అనేది జరిగిందన్న. అందుకే అక్కడంతా కూడా ఎర్రచందనం అనేది ఆ ఆ రంగు అనేది అలా వచ్చిందని చెప్పి చాలా మంది అంటున్నారు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ స్టోరీ ఇంకా పూర్తిగా తెలియదు, అందుకే ఆయన క్లారిటీ చెప్పలేకపోయాడు. కానీ నేను ఒకటి చెప్తాను, ఆయన ఎక్కడ అవినీతి ఉంటే అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇంకా కొంతమంది ఎదవలు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బ్రో మీకు కళ్ళేమన్నా కాకులేమన్నా ఎత్తుకెళ్ళేయా లేకపోతే ఏదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారని చెప్పేసి గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి, లేకపోతే ఇంకెళ్ళని కొట్టండి. మీకు ఎవరికైనా తెలియకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కసారి అక్కడికి వెళ్ళి కొట్టి చూడండి, మీకు అప్పుడు వస్తాయి, వరుసగా వస్తాయి. మొన్న విద్యుత్ లేకపోతే పల్లెటూరులోకి మారుమూల ప్రాంతాల్లోకి ఆయన అది పనిగా విద్యుత్ అనేది ఇచ్చారు. మీరు ఏం మాట్లాడతారండి, ఇన్ని చేస్తున్నారు, ఎన్ని పనులు చేస్తున్నారు. ఆయన ఎన్ని పనులు చేస్తుంటే మీరు చేయలేదని ఎలా మాట్లాడతారు, నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం చేశారని ఎలా మాట్లాడతారు మీరు? సో ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే మీరు ప్రతి ఒక్కరు కూడా ఆయన నిజాయితీగా ఉన్నాడు, నిజంగా ఉన్నాడు. సో ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడొద్దు. ఆయన పర్సనల్ లైఫ్ కూడా వెళ్ళే హక్కు మీకు లేదు. అసలు ఎందుకు ఉంది హక్కు? ఆయన మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు ఏ రోజైనా? మీరెందుకు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు? ప్లీజ్ అండి, ఇక్కడ మన రాజకీయం అంటే రాజకీయం లాగే ఉండాలి తప్ప పర్సనల్ గా వెళ్ళొద్దు, పర్సనల్ గా టార్గెట్ చేయొద్దు ఎవరిని కూడా. సో ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఫైనల్ గా మా అన్న లుక్స్ అవ్వచ్చు, మా అన్న ఇచ్చిన వార్నింగ్ అవ్వచ్చు, తోలు తీస్తా అన్నాడు ఒక్కొక్కడికి. నిజంగా చెప్తున్నా, అన్న జోలికి వెళ్ళినా లేకపోతే అన్న ఉన్న రాజ్యంలో ఏమైనా జరిగితే నిజంగానే ఒక్కొక్కటి తోలు తీస్తాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ఏమైనా తప్పు చేయాలంటే ఒక్కొక్కడికి దడ 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 పుట్టాలన్నమాట. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా 2 years అయింది కాబట్టి ఇట్లా ఉంది, ఇంకా 3 సంవత్సరాలు మామూలుగా ఉండదు మీకు. సో ప్లీజ్ అండి, తప్పులు చేసేవాళ్ళు ఇంక నుంచైనా ఆపేసేయండి. మా అన్న పవన్ అని ఉన్నాడు అక్కడ, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.